పురుషులలో కూడా లైంగిక శక్తిని పెంచటానికి కొన్ని రకాల తైలాలు, క్రీములు అందుబాటులోకి వచ్చాయి. అంటే మీకు ఆశించిన రీతిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతారు. కొంతమందికి అసలు కోరికలే ఉండవు. మరికొంతమందికి కోరికలు ఉంటాయి, అంగస్తంభన జరగదు. ఇక మూడో కోవ, అంగస్తంభన జరుగుతుంది కానీ క్రికెట్లో డక్అవుట్ లాగా జరగగానే డక్అవుట్ లాగా అర నిమిషము 1 నిమిషంలో అవుట్ అయిపోతుంది. ఈ కోరికలు లేని వాళ్ళు ఏం చేయాలి? కోరికలు పెంచడానికి ఒకటి చెప్పాను, శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ వాళ్ళది వాడితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతోపాటు అందరూ అడుగుతుంటారు, ఈ మందులు ఎందుకండి, సహజ సిద్ధంగా మా కోరికలు, మా హార్మోన్లు పెరిగే అటువంటి పదార్థాలు చెప్పండి అంటారు. కోడిగుడ్డు ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సొన, పచ్చ సొన, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. చాలామందికి భయం ఉంటుంది, కోడిగుడ్డులో పచ్చ సొన తింటే అమ్మో కొలెస్ట్రాల్ అనే భయం. కోడిగుడ్డులో పచ్చ సొన తినటం వల్ల మీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు. కోడిగుడ్డు మీ యొక్క శక్తిని పెంచుతుంది. శాకాహారుల కంటే కూడా మాంసాహారులకు బాగా లైంగిక పట్టుత్వం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినే మాంసాహారం, బాయిలర్ చికెన్ కర్రీ, రోస్ట్లు, ఫ్రైలు వాడద్దు. అలాగే చేప పులుసు, రొయ్యల పులుసు, మటన్ కంటే చికెన్ను వాడటం మంచిది. ఈ విధంగా మాంసాహారం వినియోగం అనేది పురుషుడి యొక్క లైంగిక పట్టుత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాలు, పెరుగు, పన్నీర్ లాంటి మాంసకృతులు అధికంగా ఉండేది, మొలకలు, తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రాత్రిపూట ఒక 6 గింజలు నానబెట్టి పొద్దునే తింటాం. వీటితో పాటు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు 2 స్పూన్లు, పొద్దుతిరుగుడు 2 స్పూన్లు, వీటిని రాత్రిపూట విడివిడిగా నానబెట్టాలి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు విడివిడిగా నానబెట్టాలి. నానిన తర్వాత ఉదయం తినేటప్పుడు కలిపి తినచ్చు. అక్కడ దాకెందుకు, మనము పుచ్చకాయ ఎర్రకండ తిని అవతల పారేస్తాం, ఆ నల్లగా ఉండే గింజలు తినం. పుచ్చకాయలో ఉండే ఎర్రకండలో ఉండే గింజలు తింటూ వాటితో పాటు ఎర్రకండ కింద ఉండే తెల్లటి కండని మొత్తం తినాలి. ఎక్కడో ఉన్న గింజలు తెచ్చుకుని నానబెట్టుకుని తినే బదులు మనం పుచ్చకాయ రోజు ఉంటుంది, ఆ గింజలు నవిలిస్తే మంచిది. నేనైతే పుచ్చకాయ ఎర్రకండతో పాటు గింజలు, నల్ల గింజలు, ఆ కింద కండ కూడా తినేస్తాను. కనుక మీరేం భయపడద్దు, గింజలు తింటే ఏమో అయిపోతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, అందరూ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఏదైనా ఒక పండు తినేటప్పుడు రసం తాగటం మంచిది కాదు, పండు తినాలి. మీ యొక్క లైంగిక పటుత్వం పెరగాలంటే ఒకటే చిట్కా, రంగు పదార్థాలు కలిగిన రంగులున్న పండ్లు, కూరగాయలు. కూరగాయలు టమాటా రంగు ఉంటుంది, వంకాయ నీలి రంగు ఉంటుంది, ఇలా రంగులు ఉండాలి. బెంగళూరు మిర్చి ఉంది, బెంగళూరు మిర్చిలో ఆకుపచ్చ ఉంది, పసుపు ఉంది, ఎరుపు ఉంది. పసుపు, ఎరుపున్న బెంగళూరు మిర్చి వాటిని మనం వాడటం వల్ల రంగు మీకు లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. మీకు పండ్లకు వచ్చేటప్పుడు పుచ్చకాయకి ఎర్రకండ చెప్పాను కదా, దానిమ్మ గింజలు కూడా ఎర్రగా ఉంటాయి. అట్లాగే బెర్రీలు ఉంటాయి. ఈ బెర్రీలు పట్టణంలో ఉండే వాళ్ళకి దొరుకుతాయి. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివి, ఇవన్నీ కూడా రంగులు ఉంటాయి. కనుక మీకు గుడ్డు గుర్తు, కూరగాయ కానీ పండు కానీ అది ఎర్ర రంగు కానీ, నలుపు రంగు కానీ, బ్లూ రంగు కానీ, మరి నేరేడు ఉంది కదా, నేరేడు కూడా బ్లూ రంగు ఉంది కదా, ఆ రంగు పదార్థము మనం లోపలికి తీసుకుంటే పురుష హార్మోన్ల ఉత్పత్తిని పెంచి లైంగిక పటుత్వాన్ని పెంచే అవకాశం ఉంది. అట్లాగే షుగర్ ఉంది. షుగర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా నరాల బలహీనత రావటం సర్వసాధారణము. అంటే ఎప్పుడు వస్తుంది? ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత ఆ నరాల బలహీనత వస్తుంది. పురుషాంగానికి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల ఎంతో కొంత పటుత్వం తగ్గటం అనేది సహజ సిద్ధం.
కనుక దాని గురించి మీరేం బెంగపడవలసిన అవసరం లేదు. ఎవరెవరికి షుగర్ ఉందో ఎవరైనా వచ్చి మీకు చెప్పినా నేను మొగాడినేనంటే ఉంటుంది. ఎంతో కొంత బలహీనత ఉండటం అనేది సహజం. ఈ విధంగా కోరికలు పెరగటానికి వృషణాలు అంటే మన పురుషాంగం కింద ఉండే సంచిలో ఉండే 2 గోళీలు ఉంటాయి. వాటి నుంచి టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి కోరికలు కలగటానికి ఉపయోగపడుతుంది. కోరికలు కలిగిన తర్వాత పురుషాంగము గట్టిపడాలంటే రక్త ప్రసరణ పెరగాలి. ఆ రక్త ప్రసరణ పెరిగి అక్కడ స్పాంజిలా ఉన్న ఆ పురుషాంగము గట్టిపడుతుంది. పొడుగ్గా లావుగా గట్టిగా అవుతుంది. ఈ రక్త ప్రసరణ పెరగటానికి మనం తీసుకునే ఆహారము, అలాగే L-ఆర్జినిన్ అనే పొడి ఉంటుంది, ప్యాకెట్లు దొరుకుతాయి. L-ఆర్జినిన్ అనే పొడి శాచెట్లను ఉదయము రాత్రి నీళ్ళలో కలుపుకొని తాగితే పురుషాంగం యొక్క రక్త సరఫరా పెంచుతుంది. అదే కాకుండా కొన్ని క్రీములు, ఉదాహరణకు హిమ్ కోలిన్ అని హిమాలయ కంపెనీ వాళ్ళది ఉంది, అది పూయటం ద్వారా, లేదు ఐమిస్ అనే కంపెనీ వాళ్ళు కామ సంజీవని తైలం వాళ్ళు తయారు చేస్తారు. దాన్ని చర్మంపై పూయాలి. వెనక నుంచి ముందుకి, బుల్లెట్ మీద రాకుండా వెనక నుంచి ముందుకి, లేకపోతే ఇలా 2-3 నిమిషాలు మర్దం చేస్తే అది ఈ పురుషాంగం యొక్క రక్త సరఫరా పెరిగి లావుగా పురుషాంగం గట్టిగా అవుతుంది. వీటితో పాటు కొన్ని ఆయుర్వేద మందులు ఐమిస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అవి లేహ్యాలు, మదన కామేశ్వరి లేదా నరసింహలేహ్యం, రత్నపురుష లేహ్యం, ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు. మదన కామేశ్వరయ, నరసింహలేహ్యమా, రత్నపురుష లేహ్యం, ఏదో ఒక లేహ్యం. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను. దీంట్లో షుగర్ ఉంటుంది కనుక మీరు డయాబెటీస్ షుగర్ ఉంటే వీటిని వాడకూడదు. లేహ్యాలు మీకు షుగర్ లేకుండా బీపీనో గుండె జబ్బు ఉందో వాటిని వాడటం ద్వారా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఇక వీటితో పాటు పురుషాంగం గట్టిపట్టడానికి అలోపతి ఇంగ్లీష్ మందుల్లో టడలాఫిల్ అని ఒక మందు వచ్చింది. ఇంతకుముందు గతంలో వయాగ్రాని, సుహాగ్రాని అవి 25, 50, 100 మిల్లీగ్రాములు అమ్మేవారు. వాటికి కొన్ని అనర్థాలు ఉండటం వల్ల, మెయిన్గా అనర్థం అంటే దాని ప్రభావం బీపీ పెరగటము, హార్ట్ అటాకులు రావటం, అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉండటం వల్ల వాటి వినియోగం దాదాపుగా ఇప్పుడు ఎక్కడ జరగటం లేదు. ఇంకోటి ఏంటంటే అవి వేసుకున్నప్పుడు తీవ్రమైన తలనొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, ఈ లైంగిక సుఖం కంటే ఈ సుహాగ్ర వయాగ్ర వల్ల వచ్చే అనర్థాలు మనల్ని పిప్పి చేస్తాయి. కనుక వాటి వాడకం మంచిది కాదు. అవి దాని లోపల ఉండే కెమికల్ పేరు సిల్డనాఫిల్, అది వాడకూడదు. ఆధునిక పరిశోధనల ద్వారా టడలాఫిల్ అనే మందు చాలా సురక్షితమని ప్రయోగాల్లో బయటపడింది. ఈ టడలాఫిల్ సాధారణంగా 10 మిల్లీగ్రాములది వాడాలి. ఎవరికైనా గుండె జబ్బు, పక్షవాతం లాంటివి ఉన్నప్పుడు ముందు 5తో ప్రారంభం చేసి 10కి వెళ్ళచ్చు. ఈ పురుషాంగము గట్టిపట్టడానికి టడలాఫిల్ అనేది ఉపయోగం. టడలాఫిల్ రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు టాజిల్ డి అనే మందు తయారు చేస్తున్నారు. టడలాఫిల్ మాత్రమే ఉంటే అది టాజిల్, దాంతోపాటు డి అంటే ఆ డి అనేది ఎక్కువసేపు రతి క్రీడలో పాల్గొనేలా డక్అవుట్ కాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. చాలామందికి గట్టిపడకపోవటం, వెంటనే లీక్ అయిపోవడం జరుగుతుంది. కనుక ఈ రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేసిన టాజిల్ డి, TAZZLED, అది వినియోగిస్తే సరిపోతుంది. ఇంకొక అనుమానం ఏంటంటే నేను వెళ్ళినప్పుడే వేసుకోవాలా అంటే, ఇది పనిచేయటానికి ఒక 2 గంటలు సమయం పడుతుంది. భోంచేసిన తర్వాత వేసుకోవాలి. ఈ టాజిల్ డి చాలా సురక్షితమైనది.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ ఉండవు. మీరు వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బు, థైరాయిడ్ వాటన్నిటితో పాటు ఈ టాజిల్ డి కూడా వేసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది వినియోగించడం ద్వారా చాలామంది లైంగిక సుఖాన్ని పొందగలుగుతున్నారు. తర్వాత మరి పైన పూతకి హిమ్కోలిన్ కానీ కామ సంజీవని తైలం కానీ ఏదో ఒకటి సరిపోతుంది. మరి అవి రతిక్రియల్లో పాల్గొనే ముందు కడగాల అని అంటే అవసరం లేదు. మీకు ఎటువంటి రియాక్షన్లు పురుషాంగం చర్మం మీద రావు. అట్లాగే స్త్రీ యొక్క యోనికి కూడా ఎటువంటి హాని ఉండదు. ఈ విధంగా కోరికలు పెంచుకోవచ్చు, పురుషాంగం గట్టిపడేలా చేసుకోవచ్చు. ఎక్కువసేపు పాల్గొనటానికి ఆ డి అని చెప్పాను కదా, టాజిల్ డి ఆ కలిపి ఉన్న ట్యాబ్లెట్ని వాడచ్చు. అయితే ఇది ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వనని అడ్డం పెడుతుంటారు. కనుక మీకు ఎవరైనా షాప్ వాడు ఇవ్వను, లేకపోతే మేము ఇవ్వకూడదు, మా డ్రగ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి ఫోన్ చేయండి, మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. 9502897374. ఆ నంబర్కి ఫోన్ చేస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల ఇవి లేవంటారు. వాడేదో చౌకబార్ కంపెనీ, వాడికి లాభం కలిగే కంపెనీ ఏదో పట్టుకొస్తాడు. ఈ టెడ్లాపిల్ డి, టాజిల్ డి లాంటివి అనేక కంపెనీలు తయారు చేస్తున్నా మనకు దానివల్ల ఫలితాలు ముఖ్యం కనుక ఇది అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు, రోజు మార్చి రోజు వేసుకోవచ్చు, ఇంకా బాగా బలహీనంగా ఉంటే రోజు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం పురుషుల యొక్క ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత మేము లైంగికంగా బలహీనపడ్డామనే వారికి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలతో పాటు ఈ యొక్క ఔషధాల వినియోగం కూడా ఉపయోగపడుతుంది.